హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి క్రిస్మస్ బ్యాండ్ రైటింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకైతే నచ్చుద్ది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకెందు కలెక్షన్ స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కొంచెం పైకి అనేసి ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంది కదా, యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి మనం క్రిస్మస్ ట్రీ అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రీ అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిఎన్జీని వచ్చేసి ఇలా అయితే పెట్టేసి ఇక్కడైతే పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా కొంచెం ఇలా పెట్టుకోండి కన్వీనియంట్గా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ క్రిస్మస్ కార్టూన్ అయితే సెలెక్ట్ చేసుకొని పిఎన్జీని అయితే వచ్చేసి ఇలా అయితే ఉండదు. పిఎన్జీని అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పెట్టేసి నేను ఎలా అయితే చేస్తున్నాను, కొంచెం స్లోగా అయితే చేయండి. ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇదైతే అరేంజ్ చేసుకోండి. ఇలా ఇదైతే అరేంజ్ చేసేసేయండి. ఈ పక్క అరేంజ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్ ఇక్కడ మళ్ళీ ఫోటో యాడ్ ఫోటో తీసుకొని ఇక్కడ వచ్చేసి కొన్ని డెకరేషన్ ఒక పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం సైజ్ తగ్గించేసి ఇక్కడైతే పెట్టేసింది. ఇలా చివరిని అయితే పెట్టేసి దీన్ని మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి. ఇలా డూప్లికేట్ అయితే తీసుకోండి. ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి దీని అయితే రొటేట్ అయితే చేసేయండి. రొటేట్ చేసేసి ఈ చివర అయితే పెట్టేసేయండి. ఇలా ఈ చివర పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ కొన్ని గిఫ్ట్స్ పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సైజ్ తగ్గించేసి ఇలా అయితే పెట్టేసుకోండి. అలాగే కొంచెం సైజ్ పెంచుకొని ఇక్కడ ఇలా అయితే పెట్టేసేయండి. పెట్టేసి మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడైతే ఒక టెక్స్ట్ పిఎన్జీ అయితే ఇస్తాను అనమాట. క్రిస్మస్ శుభాకాంక్షలు అని టెక్స్ట్ పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా దీన్ని జూమ్ చేసి ఇలా పైన అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత చూడండి ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ బ్యానర్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం ఫొటోస్ ఎలా యాడ్ అయితే చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. అందుకంటే ముందు ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా, రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో అని ఉంది కదా, యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని యాడ్ అయితే చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం పైకి అనేసి షేప్ అని ఉంటుంది, షేప్ మీద క్లిక్ చేసి ఈ రౌండ్ కలర్ షేప్ మీద క్లిక్ చేసి దీన్ని అయితే ఇలా మిడిల్లో మన ఫోటో అనేది మిడిల్లో వచ్చేటట్టు పెట్టేసి ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడ 5 అయితే పెట్టేసండి. 5 పెట్టేసి సేవ్ కొట్టండి. సేవ్ కొట్టేసిన తర్వాత ఈ ఫోటో వచ్చేసి ఇలా అయితే సైజ్ తగ్గించి ఇలా అయితే పెట్టేసండి. సేమ్ అన్ని ఫొటోస్ అయితే మనం అయితే ఇలా అయితే సేమ్ అన్ని ఫొటోస్ని అయితే ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని షేప్స్ మీద క్లిక్ చేసి రౌండ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యారో మీద క్లిక్ చేసి 5 సైజ్ 5 పెట్టేసి సేవ్ కొట్టేసి ఈ ఫోటోని కూడా ఇలా అయితే ఇక్కడ వచ్చేసి ఈ ఫోటోని కూడా సేమ్ ఇలా అయితే కొంచెం పెద్దగా చేసేసి సేమ్ సైజులో ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఫోటో అయితే ఎలా పెట్టాలనుకున్నాము సేమ్ ఇక్కడ ఇలా పెట్టేసి మళ్ళీ ఇంకో ఫోటో ఎంతమంది అయితే మీరు ఒక 6-7 మంది అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ షేప్లోకి వెళ్ళేసి షేప్ సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టేసేయండి.
ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పెట్టేసింది. ఇలా పెట్టేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక 2 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి షేప్స్లోకి వెళ్ళేసి రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకుని ఇలా పెట్టేసి యాడ్ మీద క్లిక్ చేసి సైజ్ వచ్చేసి 5 పెట్టేసి సేవ్ పెట్టేసింది. సేవ్ ఇక్కడ ఇలా పెట్టేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో ఫోటో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఫోటో అన్నమాట ఇది. ఈ ఫోటో కూడా సేమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి షేప్స్లోకి వెళ్ళేసి రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకొని ఇది వచ్చేసి కొంచెం సైజ్ పెట్టుకోండి పెట్టేసి ఇక్కడ వచ్చేసి 5 పెట్టేసింది. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేనైతే ఒక పిఎన్జీ అయితే ఇస్తాను. ఈ పిఎన్జీ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని సేమ్ నేను చెప్పినట్టే పెట్టండి. ఇక్కడ మన ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ తీసి సేమ్ మన ఫోటో మీద అనేది ఇలా పెట్టాలన్నమాట. మళ్ళీ డూప్లికేట్ తీసి ఇక్కడ ఇంకో ఫోటోకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్ని ఫొటోస్కి అనమాట మనం ఇలా అయితే పెట్టాలి. ఇలా అయితే పెట్టేసేయండి. కొంచెం సైజ్ అని పెంచుకోండి, ఇబ్బంది లేదు. మళ్ళీ డూప్లికేట్ చేసి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, ఫోటో అనేది రెడీ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కొంచెం పైకి అనేసి ఇక్కడ బోర్డర్ అని ఉంటుంది. బోర్డర్ మీద క్లిక్ చేసి బ్లాక్ వచ్చేసి 0 పెట్టేసేయండి. ఇది వచ్చేసి 1 పెట్టేసి వైట్ అనేది 1 అయితే పెట్టేయండి. బోర్డర్ అయితే యాడ్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఇదైతే బ్యానర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ హ్యాపీ క్రిస్మస్ అని మనం ఇంగ్లీష్లో కూడా పెట్టుకోవచ్చు. ఆ పిఎన్జీ కూడా ఇస్తాను. దాన్ని వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని యాడ్ అయితే చేయండి. ఈ పిఎన్జీని కొంచెం జూమ్ చేసి ఇది వచ్చేసి రొటేట్ అయితే చేసుకోండి. ఇలా రొటేట్ చేసి ఇక్కడ అయితే పెట్టేయండి. కొంచెం లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అయితే చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.